అది ఓకే డన్. ఒక కానీ పాటకి ఒకటి నేను ఎప్పుడు నేనేం ఫీల్ అవుతానంటే డిమాండ్ చేయకూడదు. ఓకే వాళ్ళు ఇప్పుడు నా క్యాపబిలిటీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఈ అమ్మాయి చాలా కష్టపడింది చిన్నప్పటి నుంచి ఉండి అనేసి వాళ్ళకి అనిపిస్తే వాళ్ళే ఇస్తారు. అండ్ దే ఓన్లీ గెట్ టు నో నా టాలెంట్ ఏంటి అని. సో నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు. మరీ ఇంకా అవని పరిస్థితి అయితే నేను సార్ కొంచెం చూడండి. హరిప్రియకి ఎప్పుడైనా కోపం వస్తుందా? ఎందుకు రాదండి? అయ్యో ఎందుకు రాదండి, అమ్మో అక్క కొడుతుంది నన్ను. ఓకే సో సరదాగా నేను జానరస్ చెప్తా అండ్ అలాగే ఇన్ బిట్వీన్ కొంతమంది హీరోయిన్ పేర్లు హీరో పేర్లు నేను కొంచెం లాగ్ ముందే చెప్పేస్తా. పర్లేదు, మీ పాట గుర్తు రాకపోతే నేనే ఇస్తా. సూపర్. ఓకేనా? కాకపోతే మీకు ఆ పాట తెలిసి ఉండాలి. సరే నేను కొంచెం జానరస్ అలాగే ఒక 2-3 హీరో హీరోయిన్స్ పేరు చెప్తా. వాళ్ళ పేరు విన్న వెంటనే మీకు గుర్తుకొచ్చే పాట కావచ్చు ఆర్ డైలాగ్ కావచ్చు. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. పాట అయినా డైలాగ్ అయినా మీ ఇష్టం. సో సరదాగా అలా మా హరిప్రియ గారితో ఒక ఎక్స్పెరిమెంట్. సో ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ రొమాంటిక్. రొమాంటిక్. ఓకే. కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే. ఓ సూపర్. అండ్ మహానటి. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జలధాత్రి. సమంత గారు. మీరు యాక్చువల్లీ సమంత గారు మనకి ఓ బేబీలో ఆవిడ హెయిర్ కట్ ఉంటుంది కదా, యూ లుక్ లైక్ దట్ ఓన్లీ. అంతా మొత్తం అందరిని మిక్సీలో వేస్తే ఇవిడ వచ్చారబ్బా బయటికి. ఎస్, సమంత గారు. కుందన పొమ్మ కుందన పొమ్మ కుందన పొమ్మ కుందన పొమ్మ ఓ కుందన పొమ్మ కుందన పొమ్మ కుందన. లవ్ ఫెయిల్యూర్. గుర్తు రావట్లేదే. లవ్ ఫెయిల్యూరా? అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపవులే. లవ్ ప్రపోజల్. గర్ల్. ఓకే. ఏదేమైనా సఖా విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీన జాబిలి మీన ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఓకే సూపర్. మీరు ఈ పాట పాడాక నాకు ఒక పాట అడగాలని ఉంది. కెన్ ఐ ఆస్క్? భారతీయ 2లో ఒక పాట వైరల్ అవుతుంది కదా. సారీ అంటే విన్నాను, నేను పాట చేయాలని లేదు. ఓకే బట్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ ఆ పాట. షూర్ అంజలి గారు. అంజలి అంజలి పుష్పాంజలి. నెక్స్ట్ క్వశ్చన్ అడగకుండా పాట తెలివిదాడు. నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగకుండా ఉండాలంటే ఇప్పుడు పాట పాడేయాలని చెప్పి